రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళు చేసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మైక్ పట్టుకొని మాట్లాడేటప్పుడు మాత్రం ఒక రకంగా మాట్లాడతారు, వాస్తవ రూపంలోకి వెళ్ళేది చేసేది మాత్రం మరొకటి. తమ రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు అవసరం ఉన్న ప్రతి చోట రాజీ పడుతూ, వాటిని కూడా రాష్ట్ర అవసరాల కోసం రాజీ పడ్డాం, దేశ అవసరాల కోసం రాజీ పడ్డాం అనేసి చెప్పగల సమర్థులు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీ నాయకులు మనం చూస్తున్నాం. ఎస్పెషల్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు పదే పదే ఒక మాట చెప్పుకుంటూ పోతున్నాడు. నిన్న అనంతపురం సభలో కూడా చెప్పాడు, జనసేన నేతలో కేడర్కు ఏమాత్రం నచ్చకపోయినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ జపం ఆపడం లేదు. మరో 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలి అనేసి పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాట. ఏ కారణం వల్ల అయినా సరే విడిపోతే మళ్ళీ మనం ఓడిపోవడం ఖాయం, మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అధికారం చేజారిపోతుంది, విడిపోతే ఓడిపోతామన్న భయం వీళ్ళు క్రియేట్ అయిపోయింది. సొంతంగా అధికారంలోకి రావాలంటే ఎంతో కష్టపడాలి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత కష్టపడాలంటే, ఎంత కష్టపడ్డా ఇప్పుడు వచ్చే సీట్లు కూడా రావు అని చెప్పేసి జనసేన పార్టీలోనే కొంతమంది నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే సింగిల్గా వెళ్తే ముందుగా పవన్ కళ్యాణ్ గారికి అసలు అంత ఓపిక కూడా లేదు, సొంతంగా రాజకీయాలు చేసే ఓపిక కూడా లేదు, ఉన్నా కూడా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం లేదు అనేసి జనసేన పార్టీ కేడర్లే, సీనియర్ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోడల్ పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఎందుకంటే అధికార దర్పం వచ్చినప్పుడు కొంచెం మోడల్గా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి మోడల్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సౌకర్యంగా ఉంది. పదవితో పాటు అన్ని లాభాలు ఉన్నందున పవన్ కళ్యాణ్ గారు పదే ఇదే జపం చేస్తున్నాడు అనేసి జనసేన పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. సింగిల్గా వెళ్ళి దెబ్బపడడం కన్నా ఇలా కొనసాగిపోవడమే బెస్ట్ అని చెప్పేసి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు. పైగా ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి ఒంటరిగా కష్టపడితే ఇప్పుడు ఉన్న సీట్లు కూడా సాధించడం సాధ్యం కాదు అన్నది ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు పక్కకు పోతే మాత్రం వైసీపీకి అవకాశాలు మెరుగవడం తప్ప మరొక ఉపయోగం ఉండదు అనేసి ఏ రకంగా చూసుకున్నా జగన్తో పోరాటం, అదేవిధంగా ఈ 3 పార్టీలు కలిసే ప్రయాణం చేయాలి అనేసి పవన్ కళ్యాణ్ గారు మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఎలా అయితే గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తున్నాడో, ఇప్పుడు అలాగే నారా లోకేష్ గారు కూడా అలాగే మోదీ గారు జపం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో మనం చూసాం, ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతుంటే నారా లోకేష్ గారు వచ్చే ఎన్నికల్లో అంటే 2029లో కూడా ఎన్డీఏకు మద్దతు ఇస్తాం, మోదీ గారి నాయకత్వంపై తమకు నమ్మకం ఉంది, 4వసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం అంటే అసాధారణమే అవుతుంది, అసలు బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో వచ్చే ఎన్నికల్లో ఎవరిని ముందు పెడతారో కూడా ఇప్పటికీ తెలియదు, ఇప్పటికీ స్టిల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. మోదీ గారికి కూడా ఏజ్ అయిపోయింది, సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి ఆయన ఎలిజిబుల్ కాదు. సో ఆ డిమాండ్ కూడా ఇప్పుడు సాగుతుంది బీజేపీలో. మరి ఇటువంటి తరుణంలో నారా లోకేష్ గారు మేము మోదీ అని చెప్పేసి ఎందుకు జపం చేస్తున్నాడు? మోదీ గారి నాయకత్వానికి తమ మద్దతు అని చెప్పేసి ప్రకటించడం అంటే ఇది పూర్తిగా బీజేపీకి, ఎన్డీఏకు, తెలుగుదేశం పార్టీ సరెండర్ అయిపోవడమే కదా. తెలుగుదేశం పార్టీలో నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అప్పటి పరిస్థితులను బట్టి వ్యూహాలు ఖరారు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంత ముందస్తు ప్రకటనలో అంటే కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ సరెండర్ అయిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకోవడం తప్ప మరొకటి లేదు. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్కిల్ స్కామ్లో జైల్లోకి వెళ్ళినప్పుడు బీజేపీ వాళ్ళే హెల్ప్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేయడం వల్లే చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడం కూడా జరిగింది. సో వీళ్ళకి మళ్ళీ భయం,
మళ్ళీ మనం వాళ్ళకి ఎగనెస్ట్గా వెళ్తే వాళ్ళ అధికారంలో వస్తే మళ్ళీ మనం తీసుకెళ్ళి బొక్క వేస్తాం, మనకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు నారా లోకేష్ గారు మరో అడుగు ముందుకు వేసి తాము గల్లీ రాజకీయాలే చేస్తాం, వచ్చే ఎన్నికల్లో కూడా మోదీ గారికి మా మద్దతు అని చెప్పేసి చెప్పడం అంటే అంతకు మించిన ఉంటే సాగిలిపడడం మరొకటి లేదు అని చెప్పేసి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ మంత్రి మాట్లాడుకుంటున్నాడంట, వ్యాఖ్యానిస్తున్నాడంట. వాస్తవానికి 2014 తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసే పోటీ చేశాయి. అక్కడ ఇక్కడ అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలో తొలిసారి మోదీ గారి ప్రధాని అయినప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పిఎంఓలో తన తరపున ఒక అధికారిని పెట్టేందుకు ప్రయత్నం చేస్తే దానికి మోదీ గారు నో చెప్పినట్లు ఆనాడు వార్తలు అయితే బాగానే వచ్చాయి. కానీ ఈసారి మాత్రం గత అనుభవాల దృష్ట్యా డే 1 నుంచి మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సరెండర్ అయిపోయాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అవసరం లేకపోయినా బీజేపీ అధినాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరితే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళు ఎంతగా బీజేపీకే సరెండర్ అయిపోయారో అర్థం చేసుకోవచ్చు అనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నడుస్తుంది.